ఢిల్లీలో కేజ్రీవాల్కు గుణపాఠం తప్పదు. మహారాష్ట్ర, హర్యానా లాంటి ఫలితాలే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. ఢిల్లీలో పరిపాలన గాడి తప్పిందని, అవినీతిలో కూరుకుపోయిన కేజ్రీవాల్కు గుణపాఠం తప్పదని, ఢిల్లీలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో సాధ్యమయ్యే విధంగా ఉందని, మహారాష్ట్ర, హర్యానా తరహాలోనే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉండబోతాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ఢిల్లీలో మార్పు తప్పకుండా జరుగుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అబద్ధాల మాటలు నమ్మరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి ఉందని, తెలంగాణలో మాత్రం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇంకా మోసం చేస్తున్నారని డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఫలితాలు మహారాష్ట్ర, హర్యానా తరహాలోనే ఉండబోతున్నాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికలు ఎలా ఉన్నాయి? నిన్న ఈరోజు మేనిఫెస్టో ప్రకటించారు. నిన్న సీఎం కూడా అక్కడ మాట్లాడినటువంటి ఢిల్లీ ఎన్నికలు ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించబోతుంది. ఏ విధంగా అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందో అదే రకమైనటువంటి విజయం ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారు. ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ హామీనైనా సరే ఏదైనా హామీ ఇచ్చిండ్రు అంటే ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఈడ మహారాష్ట్రలో హామీలు ఇచ్చినట్టే, హర్యానాలో హామీలు ఇచ్చినట్టే మళ్ళీ పోయి ఆడ మాట్లాడుతున్నాడు ఆయన ఢిల్లీలో. సో మహారాష్ట్రలో ఏమైందో చూసినాం, హర్యానాలో ఏమైందో చూసినాం. ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదనేది స్పష్టమైంది ఇదివరకు. సో ఈరోజు అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పరిపాలన తీరును చూస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో కంప్లీట్గా కేజ్రీవాల్ యొక్క పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అక్కడ ప్రజల్ని పూర్తిగా మోసం చేసేటువంటి పరిపాలన ఈరోజు ఢిల్లీ ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఢిల్లీలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్లో కేజ్రీవాల్ అనుకున్న రకంగా డెవలప్మెంట్ చేయకుండా కేవలం మాటలతోనే సమయాన్నంతా కూడా వృధా చేసేటటువంటి విధంగా ఉంది. అవినీతిని పెద్ద ఎత్తున అవినీతి కూపంలో కూరుకుపోయి అవినీతి ఆరోపణ ఎదుర్కొని జైలు కూడా పోయొచ్చిండు కేజ్రీవాల్ గారు. సో ఇవాళ ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల లోపల విశ్వాసం కలిగడానికి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనడానికి ఆ యొక్క పరిపాలన తీరే హర్యానాలో గెలిపించింది, మళ్ళీ మహారాష్ట్రలో విజయాన్ని అందించిపెట్టింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో తెలంగాణ పథకాల గురించి ఏం మాట్లాడినా కూడా ఢిల్లీ ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి. ఇంతకుముందు కూడా మహారాష్ట్ర కూడా ఇదే మాట చెప్పిండు, మేము తెలంగాణలో ఇవన్నీ ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలను మేము తెలంగాణలో అమలు చేస్తున్నాం. అన్ని అబద్ధమే, పచ్చ అబద్ధాలు చెప్పిండు. ఇక్కడ అమలు చేసింది ఏమీ లేదు, అమలు చేస్తున్నది కూడా ఏమీ లేదు. పచ్చ అబద్ధాలు మాట్లాడిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు, ఇప్పటిదాకా అందరికీ అయ్యిందే లేదు. ఇంతవరకు రైతు బంధు, రైతు భరోసా అన్నారు, ఇప్పటిదాకా ఇచ్చిందే లేదు. 2500 మహిళలకు అన్నారు, ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇచ్చింది లేదు. చదువుకునేటటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు 4000 రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ కూడా పెద్ద ప్రకటనలు చేసిన రోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏది ఎక్కడ ఇప్పటిదాకా ఏది అమలు జరిగిందే లేదు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున మోసపోయినటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గ్రహించిండ్రు. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మోసం మాటలని మహారాష్ట్రలో కూడా స్పష్టమైంది, హర్యానాలో స్పష్టమైంది. వీళ్ళని విశ్వసించేటటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో లేదు, అదేవిధంగా రేపు ఢిల్లీలో కూడా లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ మీద అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సమకాలీనంగా నిలబడలేకపోగా ఈరోజు ఏ విధంగా మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసపుచ్చాలని బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, ఇంకా ఎంతకాలం ఈ పాట పాడి బతుకుతారు? ఇంకెంతకాలం ఇదే పాట పాడతారు? ఈ పాట మీరు పాడిన పాట ఎలక్షన్లో పనికి వచ్చింది. మీరు కుర్చీ ఎక్కిండ్రు, 6 గ్యారంటీలు అందరూ కుర్చీ ఎక్కిండ్రు. ఇంకా కేసీఆర్ మీద కోపం వచ్చింది, ఓట్లు వేసిండ్రు. మీకు మీ గొప్పతనం ఏం లేదు దాంట్లో. చూసి ఓట్లు వేసి అనుకోవద్దు. మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు
మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు మోసం చేసిన తీరుకు ప్రజలు మోసపోయిండ్రు, మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టారు. తప్పిదారి మీరు కుర్చీలో కూర్చున్నారు అంతే తప్ప ఈడ ప్రజలు మీరేదో ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏదో చేస్తున్నారని ఎవ్వరు సంతోషంగా లేదు తెలంగాణలో. కేటీఆర్ ఈడీ విచారణ కాదు మేడం, అసలు ఏమి